పిల్లలందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే చిన్నపిల్లలు ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు కదా. అయితే విషయం ఏంటంటే చాలామంది పిల్లలు ఈ మధ్యన మనకి ఏదైనా సరే యూట్యూబ్ అన్నిటికీ యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి. మీరు చూసే ఉంటారు. అందులో ఏంటి అంటే పిల్లలు ఫోన్కి అడిక్ట్ అయిపోయి పిచ్చి వాళ్ళలాగా అయిపోతున్నారు. ఆ ఫోన్ కోసం పిల్లలు తల్లిని తండ్రిని వాళ్ళని ఎలా అంటే అసలు చెప్పనవసరం లేదు. ఇంకా వాళ్ళ గురించి కొట్టడము, తిట్టడము, ఆఖరికి వాళ్ళకి ఆ ఫోన్ కావాలని చెప్పేసి మెంటల్గా ఆ ఫోన్ కోసం పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. అలా ఇక మీదట మన జనరేషన్ పిల్లలు అవ్వకూడదంటే కొన్ని టిప్స్, చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. ఎందుకంటే మనకేంటంటే మన వర్క్ పనిలో పడి మనం ఏదో ఒకటి ఆ పిల్లలకి ఫోన్లో పెట్టిస్తే సరిపోతుందని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ కాకుండా ఫోనే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఏంటి చాలా ఏంటి అని అనుకుంటున్నారా? చిన్నపిల్లలకి చూడండి, మనకి మ్యాగజైన్స్ ఈ సండే బుక్స్ వస్తూ ఉంటాయి కదా. ఇందులో చిన్న కథలు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత మనకి ఇక్కడ రంగులు వేద్దామని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంటుందండి. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుందా? ఇవి. ఆ తర్వాత లెక్క తేల్చండి అని చెప్పేసి ఇక్కడ కథలు ఉంటాయి. ఈ కథల్ని వాళ్ళని ప్రొద్దున చదివించి మీరు ఈవినింగ్ వరకు నాకు ఈ కథ చెప్పవా అంటే వాళ్ళు చెప్పేస్తారండి. మీకు లేదు అని అనుకుంటే స్టోరీస్ ఇవన్నీ కూడా మీరు మంచిగా ఒక దాంట్లో మీరు బుక్లెట్ చేయండి. నా దగ్గర అలాగే ఉన్నాయండి బుక్లెట్స్ అన్నీ కూడా. నేను చూపిస్తాను అవి కూడా. ఇదివరకు నేను చూపించాను, మళ్ళీ చూపిస్తాను చూడండి. ఆ తర్వాత మనకి ఇక్కడ సండే బుక్ తీసుకుంటే మనకి ఎన్నో రకాలు అంటే కనిపెట్టుకోండి, తర్వాత పట్టుకోండి చూద్దాం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇది బేస్ చేసేసి వాళ్ళకి మీరు అప్పగిచ్చేసేయండి. తర్వాత వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉండాలంటే ఇంకా ఏం చేయాలి అని అంటే 1 2 3 రాయమనండి. చిన్నపిల్లలైతే. పెద్దవాళ్ళైతే కొంచెం టేబుల్స్ చదవమని. లేదు అంటే ఇంట్లో ఉన్న చిన్న పనులు వాళ్ళకి బట్టలు మడత పెట్టడము, లేదు అని అంటే ఇంకా ఏదైనా చెప్తూ ఉండండి. కాకపోతే ఏంటంటే టీవీకి సంబంధించింది, ఫోన్కి సంబంధించింది లేకుండా చూసుకోండి అందులో. అలా ఉంటే వాళ్ళు ఈజీగా సెట్ అయిపోతారు. ఒక్క 1 వీక్ వాళ్ళని అలా చూసినట్టయితే మీకు పర్ఫెక్ట్గా ఉంటుందండి. అంటే మీకు ఇవి కొంచెం సిల్లీగా అనిపించవచ్చండి, అంటే ఇదేంటి ఇట్లా చెప్తుందని. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు చూసుకుంటే మనకి అంటే మన జనరేషన్ వాళ్ళకి ఈ బుక్స్ తర్వాత చిన్నవి పేపర్స్ తయారు చేయడము ఇట్లాంటివే ఉండేవి దాదాపుగా. అప్పుడు ఫోన్స్ ఎక్కడివి చెప్పండి. ఇప్పుడు ఈ కరోనా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఫోన్స్ అనేది ఎక్కువగా స్టార్ట్ అయిపోయినాయి. అందుకని చెప్పేసి నేనేం చెప్తున్నాను, ఇలాంటి చిన్నవి అంటే వాళ్ళకి పడవలు తయారు చేయడము, ఫ్లవర్స్ తయారు చేయడము, ఇలాంటివన్నిటిని గురించి మీరు చెప్తూ ఉండండి. వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. అంతేకాని మొబైల్ ఇచ్చి మొబైల్లో వీళ్ళు ఎలా తయారు చేస్తున్నారో చూడండి అని చెప్పేసి మీరు చెప్తే మీ ముందట అది ఓపెన్ చేస్తారు. అంతే. మీరు అటు వెళ్ళిందా నెక్స్ట్ ఏదో ఒకటి ఓపెన్ చేస్తారు. నిజానికి చెప్తున్నా అండి, 99% పిల్లలు మొబైల్ చూడటం ద్వారానే చెడిపోతున్నారు. అది ఎలాగా అంటే ఇంకా ఏవో చూస్తున్నారు పిల్లలు. అలాంటివి ఏమి చూడకుండా ఇలాంటివి చిన్నవి మీరు చెప్పండి. ఇదే కాదకుండా చిన్న ఫ్లవర్స్ వాళ్ళకి అప్పచెప్పండి. వాళ్ళకి ఎలా చేయాలో చెప్పండి, చేస్తూ ఉంటారు. లేదంటే వాళ్ళ హోంవర్క్ వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉండాలంటే వాళ్ళకి ఒక గేమ్ రూపంలో చెప్పండి. మీరు అట్లా చెప్తూ ఉంటే వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ ఫ్లవర్స్ లెక్క పెట్టు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇందులో చెమట పట్టని జంతువు ఉంది. ఏంటది? ఇది ఏంటి దాని పేరేంటి? పిగ్. నెక్స్ట్ ఇక్కడ
ఇక్కడ ఈ బొమ్మలు ఉన్నాయి కదా, ఈ బొమ్మలు ఇక్కడ ఉన్నాయి. అంటే ఇందులో ఈ బొమ్మలు ఎక్కడ ఉన్నాయి చెప్పు. ఇది ఇక్కడ ఉంది. ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడ. ఉమ్. ఈ ఐస్ క్రీమ్. ఆగు, నువ్వు ఆగు, అన్నయ్య చెప్తాడు, ఆగు. ఈ ఐస్ క్రీమ్ ఈ బ్యాగ్ దగ్గర ఉంది. ఈ నిచ్చెన ఈ బస్సులో ఉంది. ఈ బాటిల్ ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉంది. ఇవి రెండు ఇక్కడ ఉన్నాయి. ఈ స్పూన్ ఇక్కడ ఉంది. గుడ్. పెన్సిల్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ స్పిన్నర్స్ ఉన్నాయి. ఈ బొమ్మలో స్పిన్నర్స్ ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ. ఇక్కడ ఏముంది? రంగులు వేద్దాం. రంగులు వేస్తావా లడ్డు? కలర్స్ వేస్తావా? తేపో. క్రేయాన్స్. నేను కూడా వేస్తా. నువ్వు కూడా వేస్తావా? ఓకే. ఇక్కడ మనకి తయారు చేయడం కూడా చూపిస్తారు తెలుసా ఇందులో. ఈ స్టోరీస్ ఎంతమంది చదువుతారు చెప్పండి సండే రోజు వచ్చిందంటే? ఆ తర్వాత ఇందులో సిల్లీ పాయింట్స్ అని ఉంటాయి, అవి కూడా చూడండి సండే బుక్లో. మనకి ఎక్కువగా ఇంకా ఏముంటాయంటే సండే బుక్స్లలో అలంకారము, సిల్లీ పాయింట్ అని ఉంటుందండి, అది మెయిన్ అనమాట ఇందులో. ఇదిగోండి ఇక్కడ ఉంది సిల్లీ పాయింట్. పిల్లల గురించే కాకుండా సండే బుక్ వచ్చిందంటే సిల్లీ పాయింట్ అని, ఆ తర్వాత ఇందులోకి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. మ్యాగజైన్లో ఎక్కువగా కదంబం, ఆ తర్వాత స్టోరీస్, రెగ్యులర్గా స్టోరీస్ చదివే వాళ్ళకి ఇది చాలా మంచిదండి. ఇందులో స్టోరీస్ ఉంటాయి, ప్రతి ఒక్కటి అంటే దర్శనానికి సంబంధించింది ఉంటాయి. ఆ పేజ్ని మీరు చించేసుకొని పెట్టుకున్నా పర్లేదు, బుక్ని అలాగే ఉంచుకున్నా పర్లేదు. ఏదైనా దర్శనం గురించి వస్తే మీరు ఈ పేజ్ని ఇలాగే ఉంచుకొని దాని మీద అన్ని డీటెయిల్స్ ఉంటాయి, వాటిని ఫాలో అయ్యి మీరు టెంపుల్కి వెళ్ళినా పర్లేదు. ఇంకొకటి ఏంటంటే ఇందులో పరిశోధన అని చెప్పేసి ఉంటుంది, అందులో ప్లేట్ గురించి లేదంటే ఫుడ్ గురించి ఉంటాయి, అవి కూడా చూసుకోవచ్చు. ఆ తర్వాత ఏది ఎంత మోతాదు తినాలి అనేది కూడా మనకి ఫుడ్ చార్ట్ కూడా ఉంటుంది అనమాట ఇందులో. అది కూడా మీరు వీలైతే బుక్ని మొత్తం కూడా మెయింటైన్ చేసినా పర్లేదు. ఆ తర్వాత ఇందులో దర్శనానికి సంబంధించినవన్నీ ఉంటాయి మొత్తం డీటెయిల్స్. ఇంకా కొన్ని మనకి తెలియని విషయాలు కూడా ఉంటాయి ఇందులో. ఓ తల్లి కథ అంటే ఇలా స్టోరీస్ అన్నీ కూడా మనకి ఉంటాయి. ఈ స్టోరీ చదవడము, పిల్లలకి చెప్తూ ఉండటము, తల్లులు ఎలా కష్టపడుతున్నారు, తండ్రులు ఎలా కష్టపడుతున్నారు, తల్లి తండ్రి ఇద్దరు ఎలా కష్టపడుతున్నారు అనేది వాళ్ళకి చెప్తూ ఉండాలి. మనం చెప్తూ ఉంటే వాళ్ళకి ప్రతి ఒక్క విషయం మైండ్కి ఎక్కుతుందండి. అసలు వాళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు కదా అని చెప్పేసి మనం అనుకుంటాము, ప్రతి ఒక్కటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన వంటల రెసిపీస్ ఇవన్నీ ఉంటాయి. మనం అన్నీ రాసుకుంటూ ఉంటే మనకి తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకప్పుడు మనం ఫాలో అయినవే, ఇప్పుడేంటి మళ్ళీ మనం కొత్తగా చెప్తున్నాం. మనకి ఎందుకండి హెల్త్ని పాడు చేసుకోవటం, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటే మనకి ఫోన్ అవసరమే ఉండదు. మనకేంటి ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కడెక్కడో చెప్తూ చూస్తూ ఉండడం కాకుండా మన పిల్లలకి ఒక గైడెన్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఇంకొకరి మీద ఆధారపడకుండా ఉంటారు. చూడండి నా చిన్నోడు మాత్రం కలర్స్ వేయాలని చెప్పేసి అప్పటి నుండి వెయిట్ చేస్తూనే ఉన్నాడు.
ఇంకా వాడికి అయితే నేను ఇవి అప్పచెప్పేస్తాను ఇంకా వేయమని. అదండి విషయం. మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. ఇంట్లో అమ్మ చెప్పినట్టు డ్రాయింగ్స్ చదువుకోవడం వింటున్నాము. పిల్లలు మీరు కూడా వినండి పేరెంట్స్ చెప్పినట్టు. అమ్మా నాన్నల్ని బాధ పెట్టకండి, వాళ్ళ మన కోసం చాలా కష్టపడుతున్నారు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోకి మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మిలియన్స్లలో వ్యూస్, లైక్స్. అలాగే ఇంకొకటి ఏంటంటే పిల్లలందరినీ కూడా మంచిగా తీర్చిదిద్ది వాళ్ళకి మంచి గైడెన్స్ ఇద్దాం. పిల్లలకి స్కూల్లో పాఠం నేర్పిస్తారండి, కానీ జీవిత పాఠం అయితే నేర్పించరు. కాబట్టి మనమే నేర్పించాలి. ఇవాల్టి పిల్లల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మనం తీసుకుందాము. అలాగే వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వాలి. వాళ్ళు ఫోన్కి అడిక్ట్ అవ్వకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలి.